రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి బావమరిది గడ్డం అఖిల్ రెడ్డి సంతాప సభ బుధవారం పట్టణంలోని ప్రజాసేవ భవన్లో అస్త్రు నయనాల మధ్య జరిగింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు, స్నేహితులు అఖిల్ రెడ్డి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి ఘన్యవాళులర్పించారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ముందుగా అఖిల్ రెడ్డి తండ్రి గడ్డం రమేష్ రెడ్డి, సోదరి మౌనా శ్రీనివాసరెడ్డి, బావ కంది శ్రీనివాసరెడ్డి, మేనమామ డేరా కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గత నెల 26వ తేదీన ఆదివారం ఉదయం గుండెపోటుతో అకాల మరణం చెందిన గడ్డం అఖిల్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బరువెక్కిన హృదయాలతో మాటలు పంచుకుంటూ సంతాపం తెలిపారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. जिंदगी से वो बचा हुआ कुछ भी नहीं आज हमारे बीच है और आगे भी चल के చాలా తెలుసుకుంటున్న వార్తలు ఉంటున్నాయి. ఎందుకంటే నేను ఆయన అంతిమయాత్ర కూడా చూడలేకపోయినా, ఎందుకంటే అదే రోజు నేను హైదరాబాద్ అప్పుడే ఇంట్లో బ్యాగులు పెడుతున్నా, ఒంటిగంటకు నాకు ఫోన్ వచ్చింది, నేను ఏం చేయలేకపోయినా. కాబట్టి చేసుకోకుండా చూడాలని దేవుడిని మనస్ఫూర్తి ఎందుకంటే ఇలాంటి రోజు వస్తారని ఎప్పుడు కూడా ఎవరు కూడా చేయదు. నాకు తోబుట్టులు ఎవరు లేరు. నాకు తోబుట్టు కాకపోయినా కూడా తమ్ముడు ఎంతో కనిపించేది. నేను కలిసినటువంటి తక్కువ సమయంలో నాకు ఒక తమ్ముడు ఇలాంటి తమ్ముడు నాకు ఆ రోజు జాకెట్ వెంకటేష్ మార్నింగ్ చెప్పాలని ఈరోజు మన అఖిల్ మహాజన్ రెడ్డి గారి సభ సందర్భంగా ఫిఫ్త్ రోజు చాలా పెళ్లిళ్ళు ఉండే. ఆ రోజు పెళ్లిళ్ళు తిరుగుతుంటే అప్పుడే సచిన్ భాయ్ ఫోన్ చేసి ఇట్లా అఖిల్ సాబ్ ఇట్లా అయిపోయాడు తెలియజేయగానే ఎంత బాధ కలిగిందంటే, జస్ట్ నేను 10th ఉన్నప్పుడు పుట్టిన పిల్లడు 95లో బర్త్డే అవుతుంది. 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి మా కంది సీనాన్నకి రైట్ హ్యాండ్ అనొచ్చు, లేకుంటే కంది సీనాన్న లేనప్పుడు ఇక్కడ పార్టీని నడపడంలో కానీ కార్యకర్తల అందుబాటులో ఉండడంలో కంది సీనాన్న పాత్ర పోషించే వ్యక్తి. ఈరోజు ఆ దేవుడు కంది సీనాన్నని అన్యాయం చేసిందని ఆ రోజు చాలా బాధపడ్డా. चरित्र में लगाया गया है, यहाँ पर हाईकोर्ट सिटी हमारे गांधी यूनिवर्सिटी साहब के साथ जितने जो हमारे लीडर थे सबको हालात बहुत अफसोस की बात है कि एक नौजवान बच्चा इस दुनिया से चले गया. ज़्यादा टाइम नहीं गुजरा लेकिन बहुत एक्टिव और हसीन बच्चा था. इसके लिए हम जो टाइम हमारा उनके साथ गुजरा तो टाइम में हम उनसे बहुत कुछ सीखे और उनके जो काम थे वो काम ऐसे थे कि कंदी यूनिवर्सिटी साहब के पीछे रहकर पूरे पार्टी का काम जिस तरीके से संभालते थे. ఇంత చిన్న వయసులో మరి అఖిల్ రెడ్డి గారు మన నుంచి దూరం అవ్వడం మాకు ఇంకా కళ్ళలో కనిపిస్తుంది. విద్యానగర్లో ఉంటుంది ఆట పాటలు అన్న అఖిల్ రెడ్డి రమేష్ వారిని చూసుకుంటూ ఇప్పటికీ మా కళ్ళలోనే కనిపిస్తుంది. వారి ఆడుతున్న ఆట చాలా దురదృష్టకరమైన సంఘటన. మరి చిన్న వయసులోనే మనందరి మధ్య ఉన్నటి వరకు ఎదిరి మన కంది సీనన్నకు బంధువు, ఆత్మీయులు, బహుమంది, మరి రాజకీయంగా కదా ఒక కుడి భుజంగా వెలిగినటువంటి వ్యక్తి మరి ఈరోజు మనందరి మధ్య లేకుండా పోవడం చాలా దురదృష్టకరం. మరి వారిని మృత్యువు హార్ట్గా రూపంగా గమనించడం జరిగింది. సాధారణంగా ఎవరికి కూడా రాకూడనటువంటి సంఘటన. बहुत दुख की बात है क्योंकि उन्होंने पार्टी के लिए भी काम करते थे और हमारे कंदी यूनिवर्सिटी के बाद उनके काले रहने थे उनको बहुत नजीक में और उनके लिए बहुत आ रहा था. उन्होंने आज हमारे लिए बहुत दुख की बात है.
చిన్నప్పటి నుంచి మరి సేవాభావంతో అందరితో కలిసి మరి మొన్న గంధి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చారో అప్పటి నుంచి వారికి వెన్నుదన్నుగా ఉండి మరి ఎన్నో ఆపత్కర పరిస్థితులలో వారికి చేదోడు వాదోడుగా కుడి భుజంగా ఉన్నటువంటి వ్యక్తి మన అఖిల్ రెడ్డి గారు. తన తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో, అత్తమామలతో, భార్య పిల్లలతో, బంధుమిత్రులతో, ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సంతోషంగా ఆనందంగా జీవించాల్సినటువంటి సమయం బంధాలకు బంధుత్వాలకు అన్నింటినీ వదిలిపెట్టేసి ఒక సెలవు అని చెప్పేసి నా అందరినీ వదిలిపెట్టడం కూడా చాలా అత్యంత బాధ.